నగరంలోని నిబంధనలు పాటించిన స్వేచ్ఛ మద్యం షాపు యజమాని. శ్రీకాకుళం జిల్లాలో పశువులపై వింత జంతువుల దాడి. నిర్మాణ అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసిన స్పీకర్ అయ్యన్న. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం నీలావతి గ్రామంలో ఉద్యాన ప్రాంతంలో అడవి జంతువు పశువులపై వింత జంతువు దాడి చేశాయి. దాడి చేసిన జంతువుల వలన పలాస వజ్రం కొత్తూరు మండలాలు ఉద్యాన రైతులు ఆందోళనకు గురి అవుతున్నారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు దాడి చేసిన జంతువుల పాదముద్రాలను స్వీకరించారు. పశువులపై తోడేలు గాని నక్క గాని దాడి చేసి ఉంటుందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. వింత జంతువుల దాడి చేయకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేశారు. చెన్నీలవతి గ్రామానికి చెందినటువంటి పాతిన త్రినాథ్ అనే రైతు తన యొక్క ఆవుల్ని కట్టించి మార్నింగ్ ఉదయాన్నే పాలు కోసం రాగా చూడగా 2 దూడ పిల్లల్ని గుర్తు తెలియని జంతువు లాక్కెళ్ళిపోయింది, చంపేసింది అని చెప్పేసి మాకు సమాచారం అందింది. సమాచారం అందిన వెంటనే స్థలానికి చేరుకున్నాము. అక్కడ 2 దూడ పిల్లలు చనిపోయి ఉన్నాయి. దాని పరిసరాల్లో జంతువు యొక్క అడుగుజాడలు కూడా కనిపించాయి. కాకపోతే ఆ అడుగుజాడలని ఆ చంపిన తీరును చూసినట్లయితే ఇది హైనా కానీ నక్క కానీ తోడేలు కానీ ఇవి చంపి ఉండొచ్చు. పులి అడుగుజాడలు అయితే కనిపించలేదు. ఆ అడుగుజాడల్లో కూడా మనకి పగ్మార్క్స్లో గోర్లు కనిపిస్తున్నాయి. పగ్మార్క్స్లో చాలా చిన్నగా ఉన్నాయి. పులి అయితే చంపిన జంతువుని అక్కడ ఉంచదు, కొంత దూరం తీసుకెళ్ళిపోయి లాక్కొని వెళ్ళిపోయి అక్కడ తింటది. అది ఏది చూడని ప్లేస్లో తింటూ ఉంటుంది. దాని పగ్మార్క్స్ చాలా పెద్దగా ఉంటాయి. ప్రజలు ఎవరు కూడా పానిక్ అవసరం లేదు. రైతుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అందే ఆర్థిక సహాయం అందే విధంగా కృషి చేస్తాము. ప్రజలందరూ కూడా అవేర్నెస్ కల్పిస్తాము. ఈ పరిసర గ్రామాల్లో కూడా ప్రజలందరినీ మేము అవేర్నెస్ కల్పించి వాటి యొక్క ఈ వన్యప్రాణుల గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం వివరణ చేస్తాము. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి బాధిత రైతుకి న్యాయం జరిగేలాగా చూస్తాము. 5 రోజులుగా వజ్రకొత్తూరు మండలం అనకాపల్లిలో కూడా ఇదే సిచ్యువేషన్ జరిగింది. సార్, ఇప్పుడు మన ఉద్యాన ప్రాంతం చుట్టూ కూడా చాలా వరకు జీడి తోటలు, మామిడి తోటలు, కొబ్బరి తోటలతో ఒక అడవిలాగే ఉంటుంది. ఇళ్లను ఆనుకొని వాళ్ళ యొక్క పొలాలను ఆనుకొని ఈ తోటలు ఉండడం వల్ల వీటిలో వన్యప్రాణుల యొక్క సంతతి చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా నక్కలు, మేము కొన్ని ఏరియాలో సీసీ కెమెరాస్ కూడా, ట్రాప్ కెమెరాస్ కూడా అమర్చడం జరిగింది. బారువా సెక్షన్ సంబంధించి ఆ ఏరియాలో చూసాము. అక్కడ కూడా మనకి పిల్లులు, తోడేలు, నక్కలే ట్రేస్ అయ్యాయి. ఎక్కడ కూడా చిరుత పుల్లు కానీ ఎక్కడ ట్రేస్ కాలేదు. కాకపోతే కొద్ది రోజుల క్రితం పులి అనేది మన ఈ కాసుబుగ్గ రేంజ్ పరిధిలో రావడం జరిగింది. ప్రజెంట్ అది పాతపట్నం రేంజ్ వైపు వెళ్ళిపోయింది, ఒరిస్సా వైపు ప్రయాణం చేస్తుంది, మన దగ్గర లేదు. ప్రజలెవరూ కూడా దీన్ని గమనించాలి. ఊరికినే రూమర్స్ని క్రియేట్ చేయకుండా ప్రజలెవరూ కూడా భయాందోళన చెందకుండా ఉండాలని, ఏదైనా విషయం మీకు తెలిసినట్లయితే అటవీ శాఖ వారికి సమాచారం ఇవ్వండి. ప్రభుత్వం తరఫున చేయాల్సిన ఏవైతే ఉన్నాయో కార్యక్రమాన్ని మేము చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం నాగిశెట్టిపల్లె పంచాయతీలోని సర్వే నెంబర్ 378లో గల భూమిలో సర్వే పేరుతో 20 అడుగుల వరకు సరిహద్దు రాయిని వేయడంతో తమకు అన్యాయం జరిగిందని భూ యజమాని మందల జయమ్మ కుమార్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భూమిని తమకు ఇప్పించాలంటూ సచివాలయం సర్వేకి చలానా కట్టారు. సర్వేయర్ మధుసూదన్ రెడ్డి జగనన్న రీసర్వేలో అవకతవకలు జరిగాయంటూ మీ భూమిని చూపించలేమంటూ చేతులెత్తేశారు. దీంతో భూ కబ్జాదారులు సరిహద్దు రాయిని సాకుగా చూపించి కంచెలు వేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ భూమిని ఇప్పించాలంటూ జయమ్మ కుమార్లతో మా ప్రతినిధి చెన్నకేశవ ఫేస్ టు ఫేస్. బ్రిటిష్ కాలంలో కూడా వాళ్ళు ఆ రాయిని ఇక్కడ నాటిన రాయి, ఇక్కడ ఏదైతే ఈ దశవంచ పొలంలో ఉన్నటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వారు ఈ రాయిని తీసుకువెళ్లి అక్కడ నాటారని రైతులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి రైతులు ప్రతిరోజు కూడా, ప్రతి సంవత్సరం కూడా పంట పొలాలు వేసుకునే సమయాలలో ఘర్షణలు పడతా ఉన్నారు. దయ ఉంచి రెవెన్యూ అధికారులు కానీ, ఉన్నతాధికారులు, జిల్లా ఉన్నతాధికారులు కూడా దీనిపైన స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని రైతులు కోరుకుంటున్నారు. అగ్రవర్ణాలు తమ భూమిని ఆక్రమించారంటూ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం నాగిశెట్టిపల్లె పంచాయతీలోని కొంతమంది రైతులు మనతోటి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయ్యా, నాగిశెట్టిపల్లె గ్రామంలో 378 సర్వే నెంబర్లో మందల జయమ్మ పేరుతో 40 సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ పట్టాదారు పాస్బుక్ హక్కు కలిగి ఉన్నది. కానీ
కొంతమంది అగ్రవర్ణ కులస్తులు నాగిశెట్టిపల్లి గ్రామానికి చెందిన వారు మందల జయమ్మ భూమి ఆక్రమణకు గురైందని చెప్పి మేము సర్వేరు గారికి కొలతకు పెట్టడం జరిగింది. అయితే అక్కడ సర్వేరు గారు వచ్చి చూసి హద్దురాలను నాగిశెట్టిపల్లి దిరసంతా హద్దురాలను తొలగించి ఉన్నారని చెప్పేసి ఆయన కొలత కొలచడానికి విఫలమయ్యి వెళ్ళిపోయినారు. కాబట్టి ఈ విషయాన్ని పై దృష్టి కలెక్టర్ గారు కానీ, బద్వేలు ఆర్డీఓ గారు, భీమఠం తహసీల్దార్ గారు వీరందరూ దీనిపైన స్పందించి మందల జయమ్మకు ఎస్సీ కులానికి చెందిన వాళ్ళని ఈ అగ్రవర్ణ కులస్తులు ఈ విధంగా వంకలు చేసి ఈ భూమిని పండనీయకుండా చేసిన వారిని పైన యాక్షన్ తీసుకొని ఆ బాధ్యతరాలకి న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించడాన్ని నిరసిస్తూ డిసెంబర్ 6న సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కడప సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్ తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో ఉన్న రైతాంగ ప్రజల ప్రయోజనం దృష్టిలో పెట్టుకుని ప్రధాన కార్యాలయాన్ని కడపలో ఉంచేలా అవసరమైన చర్యలు చేపట్టాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రోడ్లు, డ్రైనేజీ, విలేజ్ లాంటి సమస్యల్ని ఏమాత్రం పట్టించుకునేటువంటి పరిస్థితి కనపడడం లేదు. ఇదే కాకుండా ఉద్యోగ ఆధునీకరణ పనులు గత కొద్ది దశాబ్దాలుగా అవి ఆగిపోయి పనులు ముందుకు సాగటం లేదు. దీని కారణంగా ప్రజానీకం అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. విలీనమైనటువంటి పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు పన్నులు కట్టడానికే పరిమితమయ్యారు తప్ప ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆ ప్రాంతాల్లో నడుచుకోవటం లేదు. ఇలా తిలక్ నగర్, రామకృష్ణ నగర్ ఇట్లాంటి మృత్యుంజయగుంట లాంటి ప్రాంతాల్లో కూడా ప్రజలు వర్షం పడితే చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకోసం సిపిఎం పార్టీ నగర మహాసభ చేసిన సూచన ఏంటంటే రానున్న కాలంలో కడప నగర సమగ్ర అభివృద్ధి కోసం దీర్ఘకాలిక ఉద్యమాలు వరుసగా చేపట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ మహాసభలో విద్యుత్ ఛార్జీల భారాల మీద కూడా చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ట్రూఅప్ ఛార్జీల పేరుతో మళ్ళీ 9,500 కోట్ల రూపాయల భారాన్ని వేయాలని చెప్పి నిర్ణయించింది. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు, మేము రానున్న కాలంలో ప్రజానీకం మీద విద్యుత్ భారాలు మోపే సమస్య లేదు, కాబట్టి ప్రజలు ఏమీ భయపడాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన 6 నెలల తర్వాత మళ్ళీ ట్రూఅప్ ఛార్జీల పేరుతో 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయల భారాన్ని వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని సిపిఎం పార్టీగా మేము సహించాం. అందుకోసం ఈ భారాలు ఆపాలని, లేకపోతే విద్యుత్ ఒప్పందాలు అదానీ కంపెనీతో శక్తితో ఏవైతే ఒప్పందాలు చేసుకున్నారో వాటన్నింటినీ రద్దు చేసి ప్రజానీకం మీద భారాలు పడకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అందుకోసం ఈ నెల 3వ తేదీన కడప నగరంలోని అంబేద్కర్ సర్కిల్లో సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి మహాసభ నిర్ణయించింది. అనంతరం ఈ మహాసభలో నూతన కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. నగర కార్యదర్శిగా రామ్మోహన్తో పాటు నగర కమిటీ సభ్యులుగా దస్తగిరి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర్లు, కామేశ్వరమ్మ వీళ్ళతో పాటు ఇంకొక 4-5 మందిని ఎన్నుకోవడం జరిగింది. ఆ పద్ధతిలో రానున్న కాలంలో సిపిఎం పార్టీ ప్రజా ఉద్యమాలను నిర్మించడానికి ఒక సమర్శించినటువంటి కార్యాచరణ మహాసభలో రూపొందించాం. నగర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం. సిపిఎం చేసేటువంటి కృషిలో ప్రజానీకం కూడా భాగస్వాములు కావాలని, ఆ రకంగా ప్రజా ఉద్యమాల్ని నగర ప్రజానీకం బలపరచాలని చెప్పి మేము ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మండల న్యాయ సేవాధికారి సంస్థ సభ్యులు చల్లా దానయ్య నాయుడు మాట్లాడుతూ దివ్యాంగులను చిన్న చూపు చూడకూడదని, వారి భగవంతుని యొక్క వరం భావించాలని అన్నారు. దివ్యాంగులకు అన్ని విధాలుగా ప్రోత్సాహం అందించాలన్నారు. దివ్యాంగులకు ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయం అందకపోతే కోర్టు ప్రాంగణంలో ఉన్న న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అర్జీ చేసుకునే సదుపాయం ఉందన్నారు. మనకంటే కూడా చాలా శక్తివంతులు. మనం ఈ ప్రపంచంలో చూస్తున్నాం. ఎవరైతే చిన్నప్పుడు ఈ విధంగా కొంతవరకు స్కూల్స్ నుంచి కానీ లేదంటే సమాజం నుంచి కానీ ఎవరైతే వికలాంగులని చెప్పబడి దూరంగా పెట్టబడ్డారో వాళ్ళంతా కూడా ఫస్ట్ వారికి హెల్ప్ చేయాల్సింది తల్లిదండ్రులు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో మొత్తం అన్ని దేశాల్లో కూడా జరుగుతుంది. స్కూల్ యొక్క ముఖ్యమైనటువంటి బాధ్యత. దీంట్లో చాలా మనం
తీసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కొంతమంది గతంలో ఎవరైతే మన ఇంతకుముందు గతంలో పెంచుకునే వాళ్ళం ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అనేవాళ్ళు, అంటే అందరికీ తెలిసింది వికలాంగులు అనేవాళ్ళు ఇంతకుముందు. కానీ అది చాలా తప్పని అందరూ కూడా తెలుసుకోవడం జరిగింది. వెళ్ళినప్పుడు దివ్యాంగులు అనడం జరుగుతుంది. దివ్యాంగులు అంటే మనకి యాక్చువల్గా మనం చూడొచ్చు. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక బ్లైండ్ ఉన్నటువంటి వ్యక్తి కళ్ళు ఉన్నటువంటి వ్యక్తి కంటే కూడా చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్తో చూడగలుగుతారు. ఫిజికల్గా చూడలేరు, కానీ వాళ్ళకి మెంటల్గా చాలా బలం ఉంటుంది. మనం చాలా క్లియర్గా చూసేటువంటి వ్యూని వాళ్ళ మనసుతో చూస్తారు. నేను ఇక్కడ అటెండ్ అవడం ఇది 4th ఇయర్ అనుకుంటా. ఐఎమ్ సో లక్కీ టు స్టే హియర్. నేను ఇందులో భాగంగా పంచుకోవడానికి నా మాటలు మీతో షేర్ చేసుకోవడానికి నేను ఎంతో అదృష్టం చేసుకొని ఉంటాను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఏంటంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి, నేను వాళ్ళతో దివ్యాంగుల దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడాలి, వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి, వాళ్ళ అవసరాలు ఏంటో నేను తెలుసుకోవాలి, వాళ్ళకి ఏమైనా చిన్న హెల్ప్ చేయాలి. పల్నాడు జిల్లా నరసరావుపేటలో గంజాయి నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు ఎక్సైజ్ అధికారులతో ఏపీ ఈగల్ టీం డైరెక్టర్ ఏకే రవికృష్ణ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ ఈగల్ టీం డైరెక్టర్ ఏకే రవికృష్ణ మాట్లాడుతూ గంజాయి డ్రగ్స్ నమూనాల నిర్మూలనకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో గంజాయి మారక ద్రవ్యాలు ఎక్కడైనా ఉంటే 1972కి కాల్ చేసి ప్రజలు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. నిన్న ప్రత్యేకంగా వాళ్ళు ఒక మంచి ఆపరేషన్ చేసి ఒక షాప్లోని గంజాకు సంబంధించిన చాక్లెట్స్ కొన్ని పట్టుకోవడం జరిగింది. ఈ గంజా సంబంధించి చాక్లెట్స్ సంబంధించి విషయాలు తెలుసుకోవడం కోసం నేను నరసరావుపేటకి రావడం జరిగింది. ప్రత్యేకంగా ఎక్సైజ్ డిపార్ట్మెంటు, పోలీసు, అదేవిధంగా ఈగల్ సంయుక్తంగా మేము ఇక్కడ కొంత మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ప్రధానంగా గంజా డ్రగ్స్ మన సమాజాన్ని అంతర్గతంగా చాలా బలహీనపరుస్తున్నాయి. వీటి కోసం సంయుక్తంగా కార్యాచరణ రూపొందించడం కోసం ప్రభుత్వం కూడా ఈగల్ అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చింది. మేము అందరినీ కూడా ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాం. 1972 టోల్ ఫ్రీ నెంబరు 1972. ఎక్కడైనా సరే ఇటువంటి చాక్లెట్లు కానీ, గంజా కానీ, డ్రగ్స్ కానీ, ఎటువంటి మాదక ద్రవ్యాలు విక్రయాలు జరుగుతున్నా, సరఫరా జరుగుతున్నా, కన్జ్యూమ్ చేస్తున్నా అంటే వాడుతున్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతున్నాం. అదేవిధంగా వీటి మీద కూడా ప్రత్యేకంగా సంయుక్తంగా మాట్లాడుకుని ఎట్లా దీని మీద ముందుకు పోవాలో ఆలోచిస్తున్నాం. ఇదివరకు కూడా వైజాగ్ 2 టౌన్లోని ఒక కేసు, అదేవిధంగా ఎక్సైజ్లో కూడా సుమారుగా 3 కేసులు నమోదైనని తెలుస్తుంది. వేరే చోట్ల కూడా ఇటువంటి పరిస్థితులు ఉంటే ఇంకా మాకు తెలియజేయాల్సిందిగా ప్రజలందరినీ కూడా మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో స్వేచ్ఛ మద్యం షాప్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారు. ప్రభుత్వం మద్యం షాపుల వద్ద బార్లులో లాగా మద్యం అమ్మకూడదని నిబంధన పెట్టినప్పటికీ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. నిత్యం ఇక్కడే మద్యం తాగుతూ చిందులు వేస్తున్న మందుబాబులతో మహిళలు ఇబ్బందులు గురి అవుతున్నారు. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు మహిళలు ఇబ్బందులు పడుతుంటే సోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. నిబంధనలు పాటించాలని, స్వేచ్ఛ మద్యం షాప్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లో రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. గత ప్రభుత్వం హయాంలో రేషన్ కార్డులు పంపిణీ చేయకుండా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. అవసరమైన షరతులతో రేషన్ కార్డులను ప్రజలకు దూరం చేశారని విమర్శించారు. సంక్రాంతి నుంచి మహిళలకు ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. మీరు గమనించినట్లయితే రేషన్ కార్డు అమ్మ పెట్టదు, అడుక్కు తినేవదు అన్నట్లు వారు ఎలాగైనా ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఏదో ఒక దారిలోని వారికి వచ్చేవి కూడా ఆపేశారు. గత 5 సంవత్సరాలు మీరు గమనించినట్లయితే ఒక్క రేషన్ కార్డు కూడా వైసీపీ వారు ఇవ్వకపోగా ఏదో ఒక షరతు పెట్టి, ఏదో ఒక షరతులతో లక్షలాది రేషన్ కార్డుల్ని ప్రజలకి దూరం చేసి, తద్వారా మీరు గమనించాలి, ఈ రేషన్ కార్డులు దూరం చేసి సంక్షేమ కార్యక్రమాలు కూడా వారికి అందకుండా చేశారు గత వైఎస్ఆర్సీపీ వారు.
వారు తెగ పబ్లిసిటీ చేసేవారు. ఎలాగంటే ఇంటికింటికి తెస్తా ఉన్నాం, అది ఇస్తా ఉన్నాం, ఇది ఇస్తా ఉన్నాం అని చెప్తారు. ఇస్తానన్న వాళ్ళు రేషన్ కార్డులు ఎందుకు తీసేశారు? చాలామందికి అర్థం కాల. క్రమేణా రేషన్ కార్డులు ఉంటేనే సంక్షేమ కార్యక్రమాలు అందుతాయని అవగాహన చేసుకునే సమయానికి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం వాళ్ళు చేసేశారు వైసీపీ వారు. ఈరోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఏ ప్రభుత్వం అయినా వచ్చిన తర్వాత 5 నెలల్లో కొత్త రేషన్ కార్డు ఇచ్చిన పరిస్థితులు ఎప్పుడైనా చూసారా? ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఇస్తూ ఉంది. 5 నెలల్లోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం. ఈరోజు ఈ నెల డిసెంబర్లోనే అర్జీలు పెట్టుకుంటే జనవరిలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు దాంట్లో ఏమైనా సవరణలు ఉన్నా చేసుకునే అవకాశం కల్పిస్తూ ఉన్నాం. కారణం, పేదల పట్ల మాకున్న చిత్తశుద్ధి, సంక్షేమం అందరికీ అందాలన్న మా తాలూకు సంకల్పం. ప్రతి ఒక్కరికి సంక్షేమం అందాలి అని అంటే రేషన్ కార్డు ఉండాలి. రేషన్ కార్డు ఉండాలి అని అంటే కొత్తవి ఇవ్వాలి. ఈ 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు? ఏనాడైనా వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చారా? ఎన్నో సవరణలు ఉన్నాయి. ఏనాడైనా సవరణలు చేశారా? ఇవన్నీ కూడా గమనించాలి. అలాగే పెన్షన్ల విషయంలో కూడా చాలా సందర్భాల్లో పెన్షన్లు పెంచడమే కాదు, ప్రతి నెల 1వ తారీఖు ఇస్తూ ఉన్నప్పుడు అది కానీ ఏదైనా ఆదివారం పడితే ముందు రోజే ఇస్తూ ఉన్నాం అన్నది ఈ కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి. జీతాలు ఎలాగైతే క్రమశిక్షణగా ఒక తారీఖు అనుకుంటే ఆ తారీఖును పడతా ఉందో అదే రీతిలో పెన్షన్లు కూడా ఇస్తూ ఉన్నామని ఈ రోజున గర్వంగా చెప్తా ఉన్నాం. పైపెచ్చు గత 5 సంవత్సరాలు వైసీపీ వాళ్ళు పెన్షన్లు ఇవ్వకపోగా వారి దగ్గర నుంచి ఏదో ఒక రూపంలో లాగేసుకునేవారు. ఈ నెల కానీ పెన్షన్ తీసుకోకపోతే వచ్చే నెల ఇచ్చేవారు కాదు. కానీ కూటమి ప్రభుత్వం పేదల ఒక కష్టాలు తెలిసిన ప్రభుత్వంగా 3 నెలలకి ఒకేసారి పెన్షన్ తీసుకునే వెసులుబాటు కూడా ఈరోజు మేము కల్పించాం. ఇది ప్రజల పట్ల చిత్తశుద్ధి, వాళ్ళకి సంక్షేమం అందించాలన్న ఆలోచన కలిగిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనడానికి ఇది నిదర్శనం. 3 నెలలకు ఒకసారి మీరు పెన్షన్ తీసుకునే వెసులుబాటు కల్పించాం. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ నెల పెన్షన్ తీసుకోకపోతే వచ్చే నెల 2 నెలలు కలిపి తీసుకునే వెసులుబాటు ఉందా? లేదే. ఈ నెల తీసుకోకపోతే అయిపోయిందే, ఆ డబ్బంతా వెనక్కి ఖజానా పోయిందే. ఎవరైనా కొన్ని కారణాలు రీత్యా బయట ఊరికి వెళ్ళచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా హాస్పిటల్లో ఇంకేదైనా కారణాలు అవ్వచ్చు. ఇవన్నీ గ్రహించే మేము 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకునే వెసులుబాటు కల్పించాం. మీరు గమనించండి, ఒక వితంతు పెన్షన్ కానీ, ఒంటరి మహిళ పెన్షన్ కానీ, కళాకారుల పెన్షన్ కానీ, కల్లు గీత కార్మికుల పెన్షన్ కానీ, ఇవన్నీ కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతో ఇవ్వడం జరిగింది. ఈరోజు కూటమిగా మేము ఏం ఆలోచించాం? ఏదైతే ఈ వితంతు పెన్షన్ ఇస్తూ ఉన్నామో, ఇంటి పెద్ద ఎవరైనా చనిపోతే వారు ఏ విధమైన ఆత్మస్థైర్యం కోల్పోకూడదు, ఇబ్బందులు పడకూడదు అని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం ఇంటిలో పెద్ద ఎవరైనా చనిపోతే 15 రోజుల్లో వారు పెన్షన్లు పెట్టుకుంటే వెంబటనే పెన్షన్ వచ్చే కార్యక్రమం కూడా మేము తీసుకున్నాం. వారు ఏదైనా ఒక నెలలోని మొదటి 15 రోజుల్లో చనిపోతే అర్జీ పెట్టుకుంటే 15 రోజుల తర్వాత వాళ్ళకి వెంటనే పెన్షన్ శాంక్షన్ అవుతుంది. ఇది ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఇంటి పెద్ద చనిపోతే 15 రోజుల్లో ఇచ్చే కార్యక్రమం ఈ రోజున కూటమి ప్రభుత్వంగా మేము తీసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా మీకు చెప్పేది ఏంటంటే, మేము సంక్షేమ లక్షలాది రేషన్ కార్డులు తీసేసి ఎంతోమందికి సంక్షేమ కార్యక్రమాలు దూరం చేశారు. ఇది ఆరంభమే. ఈ 5 నెలల్లో 1000 రూపాయలు పెంచుతా అన్నాం, పెంచాం. దీపం ద్వారా గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నాం, ఇచ్చాం. ఉచిత బస్సు ప్రయాణం అన్నాం. పండగ వచ్చే సంక్రాంతికి అది మహిళలకి కానుకగా ఇస్తూ ఉన్నాం.
అలాగే పెన్షన్లు ఇస్తామన్నాం. వీటన్నిటికీ ముడిపడ్డాది రేషన్ కార్డులు కాబట్టి జనవరిలో కొత్త రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. పప్పుశెట్టిపాలెంలో 4.60 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులను స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 నెలల పరిపాలనలో నియోజకవర్గం అభివృద్ధికి 78.67 లక్షల నిధులు మంజూరు చేశామని చెప్పారు. పాఠశాల భవనాలు, త్రాగునీటి ప్రాజెక్టులు త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. గ్రామ శ్మశానాల అభివృద్ధికి ఇప్పటికే 40 ప్రాజెక్టులను నిధులను కేటాయించామని తెలిపారు. మొన్న ఎలక్షన్ అయ్యి పెద్దలందరూ గమనించాలి, మీరు డబ్బులే ఊరికి రావట్లేదు, చెట్లకి కాస్త దులిపేస్తుంటే అయ్యారు వదులుకుంటున్నారు, దులపలేదు. అయినప్పటికీ కూడా పట్టుదలగా ఇప్పుడు మన ఎలక్షన్ అయ్యి ఒక 5 నెలలు అయింది. ఈ 5 నెలల్లో నేను రాజకీయాల్లోకి వచ్చి మీకు తెలుసు 42 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాను, కానీ ఇంత డబ్బు ఎప్పుడు తేలదు. నేను ఇన్ని కష్టాలు ఉన్నా సరే చాలా డబ్బు ఇచ్చాను మా నాయకులందరూ కూర్చోబెట్టి. ప్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చెప్తాను, చెప్పగానే అమ్మ ఈ 5 నెలల్లో మీ సహకారంతో, చంద్రబాబు నాయుడు సహకారంతో ఒక నర్సీపట్నం నియోజకవర్గానికి చెప్పుదే మళ్ళీ డబ్బులు ఎవరో మీరు నర్సీపట్నం నియోజకవర్గానికి ఇప్పటికి 5 నెలల్లో 78,67,00,000 ఇచ్చాను. 78 లక్షలు కాదు, 78 కోట్లు. అన్ని గ్రామాలకు కూడా ప్రతి గ్రామానికి కూడా 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, మెయిన్ రోడ్లు అన్ని కలిపి 78 లక్షల రూపాయలు, 67 లక్షలు వచ్చింది, 78 కోట్ల. ఎందుకు చెప్తానంటే ఈ 5 సంవత్సరాల్లో జగన్ అభివృద్ధి చెయ్యాలనే పట్టుదలతోటి ఇవాళ చెయ్యాలి. ఆ రోజు ఎలక్షన్లో మీరు చూశాను, ఈ ఏరియా వస్తే ఎంతో గౌరవం ఇచ్చారు, నాకు బ్రహ్మాండంగా గెలిపించారు. ఆ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఇవాళ నా మీద ఉంది. అందుకే నేను ఇవన్నీ ఎంత డబ్బు తీసుకొచ్చి ఇస్తున్నాను. దాని మీ నాయకుల్ని కూడా కోరేది ఏంటంటే, ఇక్కడ ఉన్న నాయకుల్ని, పార్టీలు వద్దు, మళ్ళీ ఎలక్షన్ అవుతే పార్టీలు చూసుకుందాం. అప్పటి వరకు పార్టీలు పక్కన పెట్టి గ్రామాల అభివృద్ధి చేయడం కోసం కృషి చేయండి. ఎలక్షన్ అయితే రాజకీయాలు అయితే మనకి మన దృష్టి అంతా ఏం చేయాలా, ఎలా చేయాలా, అభివృద్ధి ఎలా చేయాలా, 10 మందికి ఎలాగోపాలా చేయాలి. అంటే ఇక్కడ ఉన్న నాయకులందరినీ కోరేది ఏంటంటే, చిన్న చిన్న విషయాలు గొడవలు పడకండి. ఎందుకు గొడవలు, దేనికి గొడవలు? ప్రతిదానికి ప్రెస్టీజే. ఆ ప్రెస్టీజ్ ఏదో 4 పనులు చేయడానికి చూపించండి. నాతవరం మండలంలో 14 కోట్లతో రోడ్డు పనులను స్పీకర్ అయ్యన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శృంగవరం, ఎంబీపట్, మన్యంపురట్లు, శరభవరం, గన్నవరం, ఏపీపురం గ్రామాల్లో రోడ్ల పనులకు 20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశామన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఈ నెల 8న జరగనున్న నీటి సంఘాల ఎన్నికల్లో గెలిస్తేనే అభివృద్ధి పనులు నిధులు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. మమ్మల్ని కూడా ప్రోత్సహించండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలో 7వ తేదీ పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతుందని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. బాపట్ల పట్టణంలోని మున్సిపల్ హై స్కూల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడతారని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి నెల పాఠశాల సమావేశం నిర్వహిస్తామన్నారు. సో ఆ ప్రోగ్రామ్కి సంబంధించి ఇంకా మనకి ఏర్పాట్లు కూడా అవుతున్నాయి, ఇంకా అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. బేసిక్గా ఈ ప్రోగ్రాము చిన్నపిల్లల ఎవరైతే చదువుకుంటున్న పిల్లలు ఉన్నారో అప్ టు 10th క్లాస్ దాకా ఆ పిల్లలకు సంబంధించిన ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాము మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూళ్ళల్లో ఆ స్కూల్లో ఎనీ రూరల్ ఏరియా ఉండని, అర్బన్ ఏరియా ఉండని అన్ని స్కూళ్ళల్లో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు ఒక్కొక్క ప్రజాప్రతినిధి ఒక్కొక్క స్కూల్కి వెళ్ళేలాగా ప్లాన్ చేసుకొని అన్ని స్కూళ్ళల్లో కూడా ప్రజాప్రతినిధులు ఉండేటట్టు, పేరెంట్స్ అందరినీ కూడా గ్యాదర్ చేసుకునేటట్టు, టీచర్స్ అందరూ కూడా ఉండి ఆ పిల్లవాడి ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది ముందుగానే తయారు చేసుకొని పెట్టుకొని, హెల్త్ ప్రొఫైల్ కూడా స్క్రీనింగ్ చేసుకొని, హెల్త్ కార్డు కూడా పెట్టుకొని
అప్పుడు ఆ టీచర్స్ ఆ తల్లిదండ్రులతో కూర్చొని ఆ పిల్లవాడికి ఏమైనా హెల్త్ పరంగా సమస్యలు ఉన్నాయా, అతనికి అకాడమిక్స్లో చదువులో ఎలాంటి పరిస్థితి ఉంది, అటెండెన్స్ విషయంలో ఆ పిల్లోడు ఏమైనా యాబ్సెంట్ అయ్యాడా, ఆ యాబ్సెంట్ అయినటువంటి రోజులు ఆ తల్లిదండ్రులకు తెలిసినవేనా తెలియకుండా ఏమైనా యాబ్సెంట్ అయ్యాడా, ఇక అకాడమిక్స్లో అతని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉంటా ఉంది, మార్కులు ఏంటి, ఇతర ఏంటి, డిసిప్లిన్ విషయంలో కానీ నైతికంగా ఉండే ప్రవర్తన విషయంలో స్కూల్లో అతని బిహేవియర్ అనేది ఎట్లా ఉంటుంది, అతని లెర్నింగ్ స్కిల్స్ అనేవి ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ విషయాలు అటు తల్లిదండ్రులు ఇటు టీచర్స్ షేర్ చేసుకుంటారు. ఆ విషయాల్ని టీచర్స్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తల్లిదండ్రులకి, తల్లిదండ్రులు చెప్పేటువంటి విషయాలు టీచర్స్ వినడం, అక్కడ అవసరమైతే ఆ అబ్బాయికి సపోర్ట్ చేయడానికి ఏమైనా కౌన్సిలింగ్ చేయాల్సి ఉంటుందా అనేది, అతని అకాడమిక్ స్కిల్స్లో ఇంప్రూవ్మెంట్ ఎట్లా చేయాలనేది పేరెంట్స్ టీచర్సు అంతా కూడా దాన్ని జాగ్రత్త తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఈ ప్రోగ్రామ్ని పెద్ద ఎత్తున మొత్తం రాష్ట్రంలో అన్ని స్కూల్స్లో చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ ప్రకారంగా ప్రతి నెల జరిగేటట్టుగా దీన్ని నిర్ణయం చేసుకున్నారు. సో మొట్టమొదటి ప్రోగ్రామ్ని డిసెంబర్ 7వ తారీఖు నుంచి మనం మొదలు పెడుతున్నాం. అది స్టేట్ ప్రోగ్రామ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా మన స్కూల్లో జరుగుతుంది స్టేట్ ప్రోగ్రాము. సో దీనికి సంబంధించి మనకున్నటువంటి స్టేట్ లెవెల్ నుంచి ఉన్న గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే, మీరందరూ ఎవరైతే ఇప్పుడు ఇందాక ADINPR చెప్పినట్టుగా ఆ సర్టెన్ పీపుల్ ఎవరినైతే పిలుస్తారో వాళ్ళకి పాస్ కూడా అరేంజ్ చేస్తారు. వాళ్ళందరికీ కూడా మనం కూర్చునేటువంటి ప్లేస్లో ఒక ప్లేస్ అక్కడ నిర్ణయం చేసి మీ అందరికీ అక్కడ కూర్చోబెట్టుకోవడం జరుగుతుంది. అక్కడ వాటర్ కావచ్చు, రిఫ్రెష్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సర్వ్ చేయడం జరుగుతుంది. కానీ మనకున్నటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా ఆడియో విజువల్ అయినా, వీడియో అయినా, ఫోటో అయినా, ఎవ్రీథింగ్ అన్నీ కూడా INPR సైడ్ నుంచి స్టేట్ లెవెల్ నుంచి వచ్చేటువంటి టీమ్స్ ఎవరైతే ఉన్నారో టైం టు టైం వాటిని మీకు షేర్ చేసుకోవడం జరుగుతుంది. లైవ్ టెలికాస్ట్ కూడా జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరు కూడా ఫోటోగ్రఫీ డివైస్ కానీ వీడియోగ్రఫీ డివైస్ కానీ తీసుకొని రాకూడదు. మీరు ఆ పాస్ తీసుకొని వచ్చి కూర్చొని మీరు ప్రోగ్రామ్ని వీక్షిస్తూ మీ యొక్క వ్యూస్ అన్నీ కూడా మీరు ప్రజెంటేషన్ మీ పేపర్కి చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద మోడల్. అందరికీ నమస్కారం. ఈ మీటింగ్ మెయిన్లీ మన ఈ వారం మాస్టర్ కీ టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.